తిరుగు తెలంగాణ మొత్తం తిరుగు తెలంగాణ మొత్తం తిరుగుతాయి. ఇవాళ ఏమంటారు ప్రజలు బండి సంజయ్ ఏం చేస్తే ఏమైందో తెలుసుకుంటారు సార్. తెలుసుకోసారి నీ ముఖ్యమంత్రికి నీకు ఒక అడిగేసి చేత కాదు. హెలికాప్టర్ వెళ్ళి కింద దిగుతూనే ఫట్ పనమాట నీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లోకి వెళ్ళి కింద దిగుతూనే పడ్డాడు. ఎందుకు పడ్డాడు? బండి సంజయ్ ఏ రోజు చేస్తుండడం వల్లే బండి సంజయ్ వ్యాపారాలు చేసుకోలే. బండి సంజయ్ 24 అవర్స్ ఇలా ప్రజలకు తిరిగాడు. మీ ప్రభుత్వం పెట్టిన కేసులు బండి సంజయ్ ఏం తిరగకుంటే బండి సంజయ్ మీద 100 కేసులు ఎందుకైనాయి? బండి సంజయ్ని గనవడకుంటే బండి సంజయ్ 2 సార్లు జైలుకు నీ కుటుంబం నీ కుటుంబం ఎందుకు పంపింది? కొనుగోలు కేంద్రాల్లో తిరిగింది ఎవరు? రైతులు నష్టపోతే తిరిగింది ఎవరు? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పోయింది ఎవరు? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే భరోసా కల్పించి వాళ్ళకి అండగుండి యుద్ధం చేసింది ఎవరు? మహిళల మీద అత్యాచారాలు జరిగితే పోయింది ఎవరు? 317 జీవోకు వ్యతిరేకంగా సవరించమని చెప్పి యుద్ధం చేసి జైలుకి పోయింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేరుతోని నీ ప్రభుత్వం నీ నీచపు నికృష్టపు దుర్మార్గపు ఒక ఫాల్తు గవర్నమెంట్ ఓ ఫాల్తు రాజ్యపాలన మీది. దానివల్ల 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు బర్బాద్ చేస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడి మీ దొంగ కేసులు పెడితే జైలుకు పోయింది ఎవరు? నీ ప్రభుత్వం నీ నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 10th విద్యార్థులు 10వ తరగతి చదువుకునే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుర్మార్గ పరిస్థితి నీ ప్రభుత్వ హయాంలో వచ్చింది. వస్తే అప్పుడు స్పందించి యుద్ధం చేసింది ఎవరు? నేనే. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. బీసీల హక్కుల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే నువ్వు అమలు చేయకుంటే అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. లాస్ట్కు మీ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గజ వణికించింది ఎవరు? ఫామ్ హౌస్ ప్రగతి వాళ్ళు బయటకు వచ్చింది ఎవరు? బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది నేను చెప్పింది నువ్వు ఎట్లా చెప్పవు. ప్రజలు చెప్తున్నారు. తిరుగు ఒకసారి ప్రజలు తిరుగు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచింది ఎవరు? గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది ఎవరో? వాళ్ళ అహంకారం దెబ్బతీసింది ఎవరో? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ అతి మేధావితనంతో ఏది పడితే ఆరోపణ చేస్తే నువ్వు నిజంగా ఇక్కడ ప్రజల మీద సమస్య ఇప్పుడు ఇవన్నీ చెప్పినందుకు నువ్వు ఎందుకు లోకల్ సమస్యలు ప్రస్తావించలే? పార్లమెంట్ వేదికగా ఎందుకు మాట్లాడలే? నీ ముఖ్యమంత్రికి లెటర్ రాసావా? పోయి నువ్వు ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ నువ్వే. కొంపలు ముంచే రైట్ హ్యాండ్ ఈయననే. అప్పుడు ఈయన రైట్ హ్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రికి. మరి స్మార్ట్ సిటీ పైసలు ఎందుకు రాలే? మ్యాచింగ్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలే? ఈ రోడ్ల పైసలు ఎందుకు ఎత్తలేవు? ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తలేవు? ఆ నష్టపోయిన ఆ రైతులను రోడ్డు విస్తరణ నష్టమైన రైతులను ఎందుకు ఆదుకుంటలేవు? నేను ఎప్పుడు ఎవ్వరితో నాకు వారు ఉండదు. మీరు నా మెంటాలిటీ మీరు చూస్తున్నారు. నేను కూడా పోటీ చేస్తున్నా. ఎవరు రమ్మంటే వాళ్ళు ఎక్కువేనా? రాష్ట్ర పార్టీ ఇది సొంతంగా నేను పోయేటువంటి అవకాశం ఉండదు. రాష్ట్ర పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చింది. చాలా మంది తెలంగాణ మొత్తం కూడా మరి రావాలని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అన్ని ప్రాంతాలకు నేను నా దగ్గర వాళ్ళ దగ్గరికి దూరం వాళ్ళ దగ్గరికి కూడా పోయేటువంటి ప్రయత్నం చేసే అవకాశం లేదు. అటువంటి ఆలోచన నాకు లేదు. రాష్ట్ర పార్టీ ఏడికి పోమంటే ఆడికి హెలికాప్టర్ వాళ్ళు ఇస్తే పోయినా వచ్చినా, నన్ను ఎవ్వరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి పోయినా, ఎవ్వరు రమ్మన్నా వాళ్ళ దగ్గరికి ప్రచారానికి పోయినా వచ్చినా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర పార్టీ చెప్పింది కూడా పోయినా. ఎప్పుడప్పుడు అక్కడ వస్తా. ఎందుకంటే హుజా కూడా వస్తుంది వస్తే ఎప్పుడప్పుడు అప్పుడు వస్తా. ఇప్పుడు వస్తలేనా? అక్కడ సీనియర్ ఈటల సీనియర్ నాయకుడు, వాడికి అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు.
మంత్రి ఉన్నారు, ఎట్లా గెలవనో తెలుసు కాబట్టి ఒక ఆలోచన ఉంది కాబట్టి నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ సమయాన్ని ఇంకొకర ఇంకో అసెంబ్లీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో రమ్మకపోవచ్చు. దాన్ని వేరే పెడతలు తీసే ఆలోచనకు లేదు. అన్న ఎన్నికలు రాజకీయ నాయకులు ఎన్నికల పోటీ చేయకుండా ఇంకెక్కడ పోటీ చేస్తారే? రాజకీయ నాయకులు పోటీ అంతే కన్నా పోటీ చేయడం చెప్పే పోతాం కదా, ఎవరికైనా చెప్తాం. పార్టీ ఏదైనా జిల్లా అధ్యక్షులు ఇక్కడ అసెంబ్లీకి అన్నారు, తప్పకుండా 7 కూడా అక్కడ అసెంబ్లీకి అన్న వరకు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులకు అక్కడ నాయకులకు చెప్పే పోతారు. ఎవరైనా చెప్పండి కూడా రారాదు కదా, ఇది ఓన్లీ నేను రావాలి. ఇక్కడ ర్యాలీలు వారు వేరే కాడికి పోతారు, పురాదు ఇటు రారాదు. ఒక్కొక్క నాయకుడు ఇలా హంగామా ర్యాలీలు అవి చేయొద్దు. ఎక్కడ కూడా గ్రామం కష్టపడు ఆ గ్రామంలో గావంచల అభియాన్లో హంగామా చేసి ర్యాలీలు చేసి దానికోసము గావంచల అభియాన్ కాదు, నేరుగా ఎవరికైతే నాయకుడిని కేటాయించారో ఆయన మాత్రమే పోవాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి గారు అక్కడికి అందరు పోరాదు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ గ్రామానికి ఆ మండలానికి సంబంధించిన నాయకుడు ఇప్పుడు ఏంటంటే జిల్లా అధ్యక్షుడు కూడా గావంచల అభియాన్ పోవాల్సిందే. అసెంబ్లీ కన్నా కూడా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఎవరికి కేటాయించిన ప్రాంతానికి వాళ్ళు పోవాలి. ఒకరు కేటాయించిన ఇంకోరు రారు. ఇవాళ ఓడిపోతాడు యాత్ర చేస్తాడు, అన్నింటిలో కూర్చుంటాడు, ఆయన లెక్క రాయించుకొని మేధాతను చూపెట్టుకుంటాడు. ఆయన 3వ ప్లేసు. ఇక్కడ కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేసు. అందుకే వాళ్ళు డౌట్ తింటున్నాడు, ఆలోచిస్తున్నారట ఏం కారణం పేరు చెప్పి ఎన్నికలు తప్పించుకోవాలని పోటీ చేద్దని ఆలోచన ఉంది బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలిచే అవకాశాలు లేవు. అన్నిటిలో 3వ స్థానం వస్తున్నది. రేపు ఎట్లా ముఖం చూపెట్టుకోవాలి, అసలు పోటీ చేసుడా వద్దా అనే మీమాంసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. పోటీ చేయాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా వద్దా అన్నట్టు మీమాంసలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పోటీ చేస్తే మా ఇప్పటికే ఉన్న చదివికింది. ఇప్పుడు ఎక్కడ ఏ సర్వేశ్వరం 3వ ప్లేస్ వస్తున్నది. కానీ మా పరిస్థితి ఏంది అని ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వం ఉంది. అందుకే కేసీఆర్ అనే వ్యక్తి బయటకు వస్తలేడు, నిన్న బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇచ్చిన నిధులు, మేము చేసిన అభివృద్ధి, మేము తీసుకొచ్చిన నిధులు, ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చుకున్నదో దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే, ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం ఇంకా మోడీ గారి ఆలోచన వరకు శక్తివంతమైన భారతదేశంగా ఇంకా నెంబర్ 1 స్థానానికి పోవాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు ఇంకా బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి 3వసారి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల ఏ సర్పంచ్లో కూడా మీరు కదిలిస్తే ఇవాళ మాకు నిధులు ఇచ్చింది కేవలము కేంద్ర ప్రభుత్వమే. ఆ నిధులను దారి మళ్ళించి మమ్మల్ని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పించి అలా చర్చ జరుగుతూ ఉన్నది. ఇవాళ కానీ గ్రామాల నిధులు ఇవాళ పొద్దున్న లేచిన కంచెల్లి రాత్రి వరకు కూడా నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకే గ్రామాల వారికి కూడా కేంద్రం ఏం నిధులు తీసుకొచ్చింది, మేమేం చేస్తామో మొత్తం గ్రామాల వారిగా అభివృద్ధి మంత్రంగా మేము చేసిన అభివృద్ధిని తీసుకొచ్చిన నిధుల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏమని పోటీ చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ మేము గ్రామాలకు సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం నిలుస్తాం, మొత్తం సంకమైన రాత్రి సర్పంచ్లకు బెరిచి పైసలు చంపకమైన చేస్తుందా? దళితులకు 3 ఎకరాలు ఇష్టమని చేస్తుందా? దళిత బంధువు అందరికి ఇష్టమని చేస్తుందా? లేదా ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ కూడా పైసలు ఇచ్చినాం అని చేస్తుందా? టాయిలెట్స్ పైసలు వాళ్ళే ఇష్టమంటారా? బియ్యం పైసలు వాళ్ళే ఇష్టమంటారా? ఏమంటారు వాళ్ళు? ఏమని ప్రచారం చేస్తారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఫుల్ ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగా ధనిక రాష్ట్రంగా చేసినాం. మేము ఇంటికో ఉద్యోగం ఇచ్చినాము, నిరుద్యోగ భృతి ఇచ్చినాము, 317 మేము తీసుకురాలే. ఆర్టీసీ కార్మికులు మా హయాంలో ఆత్మహత్యలు చేసుకోలే, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు అసలే చేసుకోలే, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోలే, రైతులు ఆత్మహత్యలు చేసుకోలే. మేము పక్కా చేసినామంటారా? ఏమని చెప్తారు వాళ్ళు? ఎవరిని ఫస్ట్ టైం ఏమన్నారు? కొత్తగా కదా ఈసారి
మాకు అవకాశం మీరన్నారు, రెండోసారి వేసారు, రెండోసార్లు బండారం బయటపడ్డది. ఏమైంది? ఫస్ట్ టైము వాళ్ళ సంగతి నెక్స్ట్ టైం వాళ్ళ సంగతి చేసుకున్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే ధనికులయ్యారు. తెలంగాణ